అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో వచ్చాక తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని 2 దఫాలుగా నియమించారు. ఇటీవల ఒక 6-7 నెలలు జస్ట్ 5 నెలల క్రితమేమో అనుకుంటా రాజ్యసభ సభ్యునిగా వైవి సుబ్బారెడ్డిని పంపించి అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈయన రాజశేఖర రెడ్డి టైంలో ఎమ్మెల్యేగాను తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ గాను పనిచేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇది ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే వైఎస్ఆర్సీపీలో 2 పనిచేశారని చెప్పుకోవచ్చు. 3 దఫాలుగా 2 పనిచేశారు. అయితే ఇటీవల 2024 ఎన్నికలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడింది కనుక ఇప్పుడు కూటమి నుంచి చైర్మన్గా అభ్యర్థిత్వానికి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి నుండి దగ్గర ఒక 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒక 4 వ్యాపారవేత్తలు అయితే పేరు బయటికి రాకుండా మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాము ప్రభుత్వానికి కూటమికి అని చెప్పి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది అయితే బహిరంగంగా అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు, మంత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ వరుసలో ముందు వరుసలో ఉన్నారు. వాళ్ళల్లో మనం కొంతమందిని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పత్రికా రంగంలో విశేష స్పందన పొందినటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత దాన్ని ఏబిఎన్గా కూడా మార్చారు. ఒక టీవీ ఛానల్ కూడా ప్రకటించారు. దాని అధినేత వేమూరి రాధాకృష్ణ. ఈ రాధాకృష్ణ గారు కూడా ఈ తిరుపతి తిరుమల దేవస్థానం రేసులో ఉన్నట్టుగా సమాచారం. అదేవిధంగా మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళి ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నుకోబడి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఈసారి టీడీపీలో చేరి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఎంపీగా నెల్లూరు స్థానం నుంచి గెలవడం జరిగింది. సో ఈయన కూడా అదే రేసులో అదే దారిలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆయనకు ఒక హామీ ఇచ్చింది. రాజ్యసభతో ఎంపీది గెలవడంతో పాటు ఒక అథారిటీ ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి కూటమి ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీలో గెలిచి వైఎస్ఆర్సీపీని విభేదించి వైఎస్ఆర్సీపీ మీదనే కేసులు బనాయించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం చేతిలో విస్తృతంగా ఒక రకంగా దెబ్బలు తిన్నారని కూడా చెప్పొచ్చు. ఈయనే ఇటీవల ఉండి నుంచి గెలిచినటువంటి త్రిబులార్ రఘురామకృష్ణరాజు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు. ఈయన కూడా ఈ తిరుపతి తిరుమల దేవస్థానంలో నాకు కూడా కావాలంటూ ఈయన కూడా ఉన్నారు. ఈయనకి ఇటీవల స్పీకర్ పదవి కూడా ఇస్తామని చెప్పి అన్నారు. అది కూడా పోస్ట్పోన్ అయినట్టుంది. ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా జనసేన పార్టీ అధినేత సోదరుడు నాగబాబు గారు జబర్దస్త్ రోల్ చేస్తూ ఈటీవీలో బాగా బిజీగా ఉండేటువంటి వ్యక్తి, సినిమా యాక్టరు నాగేంద్రబాబు గారు అలియాస్ నాగబాబు గారు. ఈయన చిరంజీవి గారికి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య. ఈయన పేరు కూడా ముందు వరుసలోనే ప్రస్తావించడం జరిగింది. సో ఇంతవరకు వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇక అదేవిధంగా పచ్చూరు ఎమ్మెల్యే 3 సార్లు ఏకదాటిగా గెలుస్తూ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి గట్టి నాయకుడు ఏలూరు సాంబశివరావు గారు. ఈయనకి యాక్చువల్గా మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇటీవల మంత్రి పదవుల్లో ఎక్కువ మంది సీనియర్లు కావచ్చు, కొంచెం ప్రభుత్వం లేనప్పుడు ఇబ్బంది పడినటువంటి వారికి కావచ్చు ఇవ్వటంతో సాంబశివరావు గారికి కొంచెం గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అందువల్ల సాంబశివరావు గారికి కూడా టీటీడీ చైర్మన్ ఇచ్చే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తా ఉన్నాయి. ఇక చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో వీరితో పాటుగా ఇంకా ఒక 4-5 రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా మాకు కూడా కావాలి అంటూ ఇక్కడైతే సంచలనమైనటువంటి విషయాలని అధిష్టానంతో పంచుకుంటూ ఆ పదవి మాకు కావాలి, ఖచ్చితంగా దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు.
సో ఇది తిరుపతి తిరుమల దేవస్థానం పరిస్థితి. వీళ్ళలో ఎవరికి ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవకాశం చూపిస్తారు అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.